పవిత్ర శుక్రవారము. ఆంగ్ల భాషలో మనము దీనిని గుడ్ ఫ్రైడే అని చెప్పి యావత్ ప్రపంచము పిలుస్తూ ఉంటుంది. యావత్ ప్రపంచము వాస్తవానికి సెలవు దినముగా ప్రకటించేటువంటి ఏకైక రోజు ఈ గుడ్ ఫ్రైడే లేక పవిత్ర శుక్రవారము. ఎవరైనా సరే ఒక దుర్మార్గుడు లేక ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేటువంటి మహా చెడ్డ మనిషి చనిపోయినప్పుడు ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఈ పీడ వదిలిపోయింది అని, మనకు మంచి రోజులు వచ్చాయి అని ఆనందముతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అది సహజంగా ప్రపంచంలో మనము చూచేటువంటిదే. కానీ ఇక్కడ చనిపోయినటువంటిది ఒక చెడ్డ మనిషి కాదు, క్రూరుడు కాదు, దొంగ కాదు, దోపిడీగాడు కాదు, సాక్షాత్తు దైవ కుమారుడు. మానవాళిని రక్షించడానికి దేవుడే మనిషిగా ఈ లోకములో జన్మించారు. మరి అలాంటి యేసు చనిపోయినప్పుడు ఆ రోజును దుర్దినముగా భావించాలి. చాలా చెడ్డ రోజుగా ఒక మంచి మనిషి పోయారు అని చెప్పే బాధతో లోకమంతా కూడా విలవిలలాడాల్సిందే. కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఆ విధముగా యావత్ ప్రపంచము దీనిని ఒక పవిత్రమైనటువంటిదిగా మంచిదిగా భావిస్తూ ఉంది అంటే, పునీత అగుస్తీను వారు చెబుతూ ఉన్నారు, దేవుడు మనిషిని దేవునిగా మార్చడానికి ఆయన శిలువలో మరణించారు. శిలువలో వాస్తవానికి ఆయనను కొట్టిన దెబ్బలు కాదు, ఆయన కారిచ్చినటువంటి రక్తము వలన కాదు, కానీ మనిషిపై ఆయనకున్నటువంటి ప్రేమే ఆయనను చంపివేసింది అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. మనిషిపై ఆయనకున్నటువంటి అనురాగమే యేసును అంతిమ శ్వాసకు చేరుస్తూ ఉంది. మనిషిపై ఆయన పెంచుకున్నటువంటి మమతే ఆయనను మట్టు పెడుతూ ఉంటుంది. అందుకే ఎవరు ఎన్ని విధాలుగా అవమానించినా, ఎన్ని రకాలుగా ఆయనను హింసించినా, ఎన్ని రకాలుగా హేళన చేసినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమే వారిని ఏమీ అనకుండా చివరకు శిలువలో తండ్రి వీళ్ళేం చేస్తూ ఉన్నారో వీళ్లకు తెలియదు కాబట్టి వీళ్లను క్షమించండి అంటూ ఆ క్షమాపణ భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. అంతగా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే ఎఫెసీలకు వ్రాయబడినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 2వ వచనములో చిన్నప్ప గారు ఇలా అంటూ ఉన్నారు, క్రీస్తు మనలను ప్రేమించినందువలననే దేవుని సంతోషపరచు సువాసనలతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణమును సమర్పించాను. క్రీస్తు మనల్ని ప్రేమించారు. ఆ ప్రేమ కోసమే ఆయన భగవంతుడిని కూడా సంతోషపెట్టాలి అనుకున్నారు. ఎందుకు? ఈ మానవులను రక్షించడానికే దేవుడు ఆయనను ఈ లోకానికి పంపారు కాబట్టి. అందుకోసము దేవునికి సంతోషపరిచేటువంటి క్రియ ఏమిటి అంటే ఏ మనిషి కోసమో ప్రాణాలు సమర్పించడము. అందుకే ఆయన తన ప్రాణాలు బలిగా సమర్పిస్తూ ఉన్నారు. ఇలా మానవ జాతి, పతనమైనటువంటి మానవ జాతి, పాప బంధములో చిక్కుకున్నటువంటి మానవ జాతి, చీకటిలో మ్రగ్గుతూ ఉన్నటువంటి మానవ జాతి ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి బంధనాలను విముక్తి చేసుకుని త్రెంచుకుని బయటపడేటువంటి ఆ పవిత్ర రోజు ఈ రోజు కాబట్టి దీనిని పవిత్ర శుక్రవారము అని చెప్పి మనము పిలుస్తూ ఉన్నాము. కేవలము క్రైస్తవులమే కాదు కానీ
యావత్ ప్రపంచము కూడా దీనిని గుర్తిస్తూ గౌరవిస్తూ ఉంటుంది. ఈ రోజున మనము ఆ ప్రభువు మరణాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి సమయంలో గతములో మనము ప్రభువు శిలువలో పలికినటువంటి 7 మాటలను గురించి ధ్యానము చేశాము. మనిషి శాంతి సాధనకు ఈ 7 మాటలు ఒక మార్గచూపరిగా మిగులుతాయి అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేశాము. అయితే ఈ రోజున సిలువకు 7 మాటలను గురించి ధ్యానము చేద్దాం. అంటే సిలువకు పలికినటువంటి 7 మాటలు ఏమిటి? ఆ 7 మాటలు అంటే మొట్టమొదటి మాట మనకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనములో కనిపిస్తూ ఉంటుంది. వచ్చిపోయేటువంటి వాళ్ళంతా కూడా తలలూపుతూ ఏమి చెబుతూ ఉన్నారు? దేవాలయమున పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనము, దేవుని కుమారుడవైనచో సిలువ నుండి దిగిరమ్మ. సిలువలో ఉన్నటువంటి క్రీస్తును చూచి పలికిన మొదటి మాట, లేక సిలువకు పలికినటువంటి మొదటి మాట. ఇది క్రీస్తు దైవత్వానికి వ్యతిరేకముగా చేసేటువంటి పాపము. ఆయన దైవత్వానికి సవాలు విసురుతూ ఉన్నారు. నీవు నిజంగా దేవుని కుమారుడవైతే సిలువ దిగిరా. కాబట్టి దైవత్వానికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపము. మనము లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనములో చూచినట్లయితే సాక్షాత్తు భగవంతుడే చెబుతూ ఉన్నారు, నీవు నా ప్రియమైన కుమారుడవు. కాబట్టి ఆయన దైవ కుమారుడు, దేవుడు పంపినటువంటి మనిషి. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎప్పుడు వీళ్ళు నీవు కనుక దేవుని కుమారుడవైతే మరి సిలువ నుంచి దిగిరమ్మంటూ ఉన్నారు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో నిర్మిస్తానన్నావు కదా. అంటే క్రీస్తులో ఉన్నటువంటి లేక యేసులో ఉన్నటువంటి దైవత్వానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నటువంటి పాపము అదే. మన జీవితాలలో క్రీస్తు దైవత్వానికి అనేక సార్లు వ్యతిరేకంగా పాపము చేస్తూ ఉంటాము. క్రీస్తు దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనము నమ్మినట్లే ఉంటాము, కానీ ఆ దైవత్వానికి ఇవ్వవలసినటువంటి విలువ మనము ఇవ్వలేకపోయినప్పుడు, ఆ దైవత్వానికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనము ఇవ్వలేకపోయినప్పుడు మనము కూడా ఈ ప్రజలతో సమానంగా మారిపోతూ ఉంటాము. దివ్య సత్ప్రసాదములో క్రీస్తు దైవ మానవ స్వభావాలతో ఉన్నారని మనము నమ్ముతూ ఉన్నాము. మరి ఆ విశ్వాసము దివ్య సత్ప్రసాదం ఎడల మనము గౌరవాన్ని ఎంతవరకు చూపిస్తూ ఉన్నాము? దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు, ఆ ప్రభువుని ధరించినప్పుడు, మనము దైవత్వములో ఏకమైనప్పుడు, ఆ దైవత్వపు ఛాయలు మనలో లేకపోతే, ఆ దైవత్వపు నుంచి వచ్చేటువంటి మాటలు మన నోటి వెంట రాకపోతే, ఆ దైవత్వముతో కూడినటువంటి క్రియలు మన జీవితంలో కనిపించలేకపోయినట్లయితే మనము ఆ దైవత్వానికి వ్యతిరేకముగా పాపము చేస్తూ ఉన్నాము. ఆ దైవత్వాన్ని సవాలు చేస్తూ ఉన్నాము. నీవు దేవుడవైతే నాకేంటి, నీవు వచ్చిన నా బాట నాదే, నా ఆలోచన నాదే, నా ఇష్టము వచ్చినట్లే చేస్తాను, నీవు నా ప్రక్కన ఉన్నా, నాలో ఉన్నా, నాలో కలిసిపోయినా నాకేమీ లెక్కలేదు అని చెబుతూ ఉన్నాము. ఆ దైవత్వాన్ని లెక్క చేయట్లేదు మనం. ఆ దైవత్వాన్ని లెక్క చేస్తే దేవుడుగా నీవు నాతో ఉన్నావు కాబట్టి నా జీవితం మారిపోతుంది, నా ఆలోచన మారిపోతుంది, నా బాట మారిపోతూ ఉంటుంది. అది మన జీవిత మార్పు. కాబట్టి మనము అదే విధముగా చాలాసార్లు తయారవుతూ ఉంటాము. ఇక 2వ మాట మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయము 42వ వచనములో కనిపిస్తూ ఉంటుంది. వీడు ఇతరులను రక్షించన కానీ తనను తాను రక్షించుకొనలేడాయను. ఇతడు ఇశ్రాయేలీయుల రాజు కదా, ఇప్పుడు సిలువ నుండి దిగనెమ్మో మేము విశ్వసింతమా. ఈ 2వ మాట క్రీస్తు మానవత్వానికి వ్యతిరేకముగా చేసేటువంటి పాపము. క్రీస్తులో ఉన్నటువంటి మానవత్వము ఏమిటి? ఆ మానవత్వము ఇతరులను రక్షించడము. ఆయన తనకున్నటువంటి అద్భుత శక్తిని ఎవరి కోసం ఉపయోగించారు?
తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల కోసం వినియోగించారు. 40 రోజుల పాటు తాను ఆకలి కొని ఉన్నప్పుడు, ఉపవాసం చేసినప్పుడు ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని శోధన వస్తే ఆయన చేశారు. ఆ చెయ్యల 40 రోజులు ఉపవాసం ఉన్నా శక్తి లేకపోయినా కాళ్ళు ఈడ్చుకుంటూ ఆయన జనావాసంలోకి వెళ్ళి కాస్త భోంచేశారే తప్ప అద్భుతం చేసి తన కడుపు నింపుకోలే. కానీ తన వద్దకు వచ్చినటువంటి, తన ప్రసంగాలు వినడానికి వచ్చినటువంటి జనము 3 రోజుల పాటు అక్కడ ఉంటే వీళ్ళు దారిలో శుష్కించిపోతారేమో, పడిపోతారేమో, వీళ్ళు ఇబ్బంది పడతారు అని వాళ్ళందరికీ అద్భుతంగా భోజనం పెట్టారు. వేల మందికి భోజనం పెట్టారు. వాళ్ళ కోసము మానవత్వం, మనిషిలో ఉండేటువంటి మానవత్వం అదే. బెతెస్దా కోనేటి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ మనిషిని చూశారు. 1 కాదు 2 కాదు 38 ఏళ్ల నుంచి అక్కడ పడి ఉన్నాడు పాపం. ఆ కోనేటిలో నీళ్లు కదిలినప్పుడు మొట్టమొదట ఎవరు దానిలోనికి దిగితే వాళ్లే స్వస్థత పొందుతారు. అది కూడా ఏడాదికి ఒకసారి. మరి ఎలాంటప్పుడు ఈ మనిషికి కుదరలేదు, ఆ సమయం కుదరలే. వెళ్ళబోయేసరికి వేరే వాళ్ళు వచ్చి దూకేస్తూ ఉన్నారు. తన వాళ్ళంటూ ఎవరు ఆయనకి సహాయం చేయడం వల్ల అక్కడే ఉండి అందరికంటే ముందు నీళ్లలో పడేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఏడాది పాటు ఏం కూర్చుంటాంలే, ఎంతో పాటు మన పనులు మనం చేసుకుంటామని మానవత్వం లేకుండా వదిలివేసి వెళ్ళిపోయారు. 38 ఏళ్లుగా అక్కడ పడి ఉన్నాడంటే ఊహించుకోవచ్చు. తన స్వీయ వ్యక్తులలో, బంధువులలో మానవత్వము ఎంతగా చచ్చిపోయింది అని. కానీ అక్కడకు వచ్చినటువంటి యేసు, అది గ్రహించినటువంటి యేసు, నీవు స్వస్థత పొందగోరుతున్నావా అని అడిగి మరి ఆయనకు స్వస్థతనిస్తూ ఉన్నారు. అది మానవత్వం అంటే, అది మానవత్వం అంటే. కాబట్టి అడుగడుగునా కూడా తాను చేసినటువంటి అద్భుతాలలో, తాను చేసినటువంటి సహాయములో ప్రతి ఒక్కరికి కూడాను తనదైనటువంటి శైలిలో మానవత్వాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. ప్రభువులో ఉన్నటువంటి మానవత్వము అడుగడుగున బయలుపడుతూనే ఉంటుంది. అందుకే యూదా ఇస్కరియోతు తనకు ద్రోహం చేసిన స్నేహితుడా అని పిలవగలిగారు. అందరూ తనను అంతగా హింసించి బాధించిన తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్లకు తెలియదు కాబట్టి మన్నించండి అంటూ వాళ్ళ వైపు నుంచి ఆలోచించి వాళ్లకు క్షమాభిక్షణ ప్రసాదిస్తూ ఉన్నారు. అది మానవత్వం అంటే. మరి ఈ మానవత్వము మనలో బ్రతికి ఉందా? ఈరోజు మానవత్వముతో కూడినటువంటి మనుషులముగా మనము జీవించగలుగుతూ ఉన్నామా? ఈ మానవత్వానికి వ్యతిరేకంగా మనం ఎన్నిసార్లు ఎన్ని పాపాలు చేస్తున్నామో మనం చిట్టా రాసుకుంటే ఒక్కొక్కళ్ళకి క్షాంతాడంత లిస్టు తయారవుతుంది. దాంట్లో డౌటే లేదు. మానవత్వం చచ్చిపోయినటువంటి క్షణాలే మన జీవితాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కావచ్చు, మీకు మనసు నొచ్చుకున్నా ఏదైనా సరే మనం చేసేటువంటి పనులన్నీ లిస్టు రాసుకుంటే ఖచ్చితంగా ఆపాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అన్ని విషయాలలో మన ఇంట్లో దగ్గర నుంచి బయట వ్యక్తుల వరకు కూడా, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులలో మనం చూసుకున్న భార్య భర్తకు, భర్త భార్యకు, తల్లిదండ్రుల పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు మానవత్వము లేనటువంటి క్రియలు చేసేటువంటి సందర్భాలు ఎన్ని ఉంటాయో అవి నేను మళ్ళీ ఏకరువు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరెవరు తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా వదిలివేస్తారో వాళ్ళంతా కూడా మానవత్వము చచ్చిపోయినటువంటి వాళ్ళే. గత వారంలోనే మనం పేపర్లో చూసాము. ఆస్తి కోసము కన్న తల్లిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తన్నుకుంటూ లాక్కెళ్ళాడట ఆ ప్రబుద్ధుడు. అంటే అందుట్లో మానవత్వం ఉందా? తల్లి కాదు, ప్రక్కన పడైన ఇంకెవరన్నా కానివ్వండి, అంత వయసు ఉన్నటువంటి ఆవిడనే జుట్టు పట్టుకుని లాక్కుని వెళతాడు. ఆ కోపం ఉంటే ఉండొచ్చు, ఒకవేళ ఆమె నిజంగా తప్పే చేస్తే చేసి ఉండొచ్చు. కానీ నీవు మనిషివి కాదా? మరి మనిషి అయినప్పుడు నీలో ఆ మానవత్వం ఏది? ఆయన గుర్తు చేసుకుంటే మనకు అలాంటి కోపం వస్తుంది, అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. కానీ మనం మానవత్వం చూపించినటువంటి సమయంలో, మనము ఇతరులను తిట్టేటువంటి సమయంలో, ఇతరులకు ద్రోహం చేసేటువంటి సమయంలో, ఇతరుల నష్టాన్ని వినాశనాన్ని కోరుకునేటువంటి సమయంలో, ఇతరుల పేరు చెడగొట్టేటువంటి సమయంలో, ఇతరుల గురించి అవాకులు చవాకులు పేలేటువంటి సమయంలో, ఇతరులను గురించి అవమానకరంగా మాట్లాడేటువంటి సమయంలో, 10 మందిలో ఇతరులను మనము చిన్నబుచ్చినప్పుడు, అవమానపరిచినప్పుడు, అప్పుడు మనకు మానవత్వం లేదా? ఏమైపోయింది ఆ మానవత్వం? మనం కూడా మనుషులమే కదా, మనం కూడా అన్నం తింటున్నాం కదా, మరి ఆ మానవత్వం ఏమైపోతూ ఉంటుంది?
ఆ మానవత్వానికి వ్యతిరేకముగా మనము అనేకసార్లు అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నాము. ఇక్కడ సిలువకు పలికినటువంటి ఈ రెండవ మాటలో ఆ మానవత్వము లోపించినటువంటి తత్వము మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభువులో ఉన్నటువంటి మానవత్వము మనం నింపుకోవాలి. ప్రభువు జీవితములో ఎలా మానవత్వముతో జీవించారో, ఆయన దేవుడై ఉండి కూడా తన అహంభావాన్ని ప్రదర్శించకుండా తన వైభవాన్ని ప్రక్కన పెట్టేసి ఒక మనిషిగా మానవత్వముతో అన్ని పనులు ఎలా చేశారో. బాబు వాళ్ళకు ద్రాక్షారసం తక్కువైందంటే అమ్మ మాట విన్నారు, మానవత్వం అది. ఎంతమంది మీ తల్లిదండ్రుల మాట వినగలుగుతూ ఉన్నాము, కానీ ఆయన విన్నారు, అది ఆయనలో ఉన్నటువంటి మానవత్వం. కాబట్టి అలాంటి మానవత్వంతో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రభుని మరణము మనలో తీసుకురావాల్సినటువంటి మానవత్వపు ఛాయలు, మానవత్వపు పరిమళాలు. ఇక మనకు కలిగినటువంటిది మూడవ మాట, సిలువకు పలికినటువంటి మాట. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ అధ్యాయము 37వ వచనంలో ఇలా వ్రాయబడుతూ ఉంది, యోధుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనము. నీవు యోధుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో. మనము ఈరోజు చదువుకున్నటువంటి శ్రమల చరిత్రలో కూడా ప్రభువు చెబుతూ ఉన్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది కాదు. వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు? ఆ రాచరికానికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నారు. రాచరికానికి వ్యతిరేకమైనటువంటి పాపము. ఆయన రాజు అన్నటువంటి సత్యాన్ని గుర్తిస్తూనే ముగ్గురు రాజుల ప్రభువును దర్శించినప్పుడు బంగారాన్ని సమర్పించారు. ఆయనను రాజుగా వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. మరి ఆ రాచరికము దేనికోసము? ప్రభువులో ఉన్నటువంటి ఆ రాచరికము, నేను రాజును అని నీవే చెప్పుచున్నావని పిలాతుతో చెప్పినటువంటి మాట, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి అంతర్భావము, ఆయన రాచరికము తన మీదనే, తనకు తానే రాజు, తనకు తానే రాజు. ఒక మనిషిగా ఈ లోకములో జీవించారే, ఆ మనిషిగా తనకు తానే రాజు. ఆధ్యాత్మికమైనటువంటి రాచరికము. ఆయన తన మీద తనను నియంత్రించుకుంటూ ఉన్నారు, తన మీద తను అధికారాన్ని సంపాదించుకున్నారు. తన శరీరము, తన మనసు, తన మాట వినేటట్లు చేస్తూ ఉన్నారు. ఆకలి అవుతుంది, రాళ్లను రొట్టెలుగా మార్చుకోనో కుదరదు. నడిచే ఓపిక లేదు. ఇప్పుడు గ్రామాల్లోకి పట్టణంలోకి వెళ్ళడమో కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి దూకేస్తే ఒక పని అయిపోతుంది, లేక ఎక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవ్వచ్చు అని అనుకోవచ్చు. కానీ తన మహిమను ఆయన వినియోగించుకోవడం లేదు. తన పంచేంద్రియాలను ఆయన నిగ్రహించుకుంటూ ఉన్నారు. తన పంచేంద్రియాలను అదుపులోనికి తీసుకుని వస్తూ ఉన్నారు. అందుకోసమే ఏమంటున్నారు శిష్యులతో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకుని రమ్మంటూ ఉన్నారు. ఆ పరిత్యాగము అనేటువంటిది, నీ మీద నీకు అధికారము ఉండాలి అంటే నిన్ను నీవు నియంత్రించుకోవాలి. నీ కళ్ళ మీద నీకు నియంత్రణ ఉండాలి, నీ చెవుల మీద నీకు నియంత్రణ ఉండాలి, నీ కడుపు మీద నీకు నియంత్రణ ఉండాలి. లేకపోతే చూసిందంతా కావాలంటుంది కడుపు, చూసిందంతా స్వంతం చేసుకోవాలనుకుంటుంది మనస్సు. అక్కడే పాప కారణం అవుతూ ఉంటుంది. అందుకే ప్రభువు ఏమంటూ ఉన్నారు, నీ కన్ను నీకు పాప కారణం అయితే దాన్ని పీక్ అవతల పడేయమంటూ ఉన్నారు. నీ కాలు నీకు పాప కారణం అయితే దాన్ని కూడా నరికవతల పడేయమంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి దాని మీద, నీ నాలుక మీద నీకు నియంత్రణ ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడానికి కాదు నీకు నాలుక ఇచ్చింది. దైవస్థుతి చేయాలానికి, మంచిని మాట్లాడడానికి. నీ చెవులు మంచిని వినడానికి మాత్రమే, అవసరమైనటువంటివి వినడానికి మాత్రమే, నీకు ఇతరులకు మేలు చేకూర్చేటువంటివి మాత్రమే వినడానికి. కాబట్టి ఇలా మనలో ఉండేటువంటి ప్రతి అవయవము లేక మనకున్నటువంటి పంచేంద్రియాలు ఉన్నాయే, వాటి మీద మనకు నియంత్రణ కావాలి, వాటి మీద మనకు అధికారము ఉండాలి. అవి మన చెప్పు చేతలలో ఉండాలి. అవి కనుక మన చెప్పు చేతలలో లేకపోతే మనము వాటి చెప్పు చేతలలోకి పోతాము. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాల చెప్పు చేతలలోకి పోతామో అప్పుడే మన వినాశనాన్ని మనము కొని తెచ్చుకుంటూ ఉంటాము. వీటికి అంతు ఎక్కడుంటుంది? ఆశపడుతూ ఉంటుంది. కన్ను చూచిందల్లా కావాలి అంటే అది సాధ్యం అవుతూ ఉంటుందా? ఎంత కోటీశ్వరుడికైనా సాధ్యం కాదు.
దానివల్ల వచ్చే అనర్థాలు బోల్డని. దావీదు మహారాజు కంటితో చూసే తెచ్చుకున్నాడు ముప్పు. కాకపోతే మధ్యలో ఆయన తెలుసుకున్నాడే కాబట్టి దారిలోకి వచ్చాడు, లేకపోతే జీవితం నాశనం అయిపోయి ఉండేదే. కాబట్టి మనం చెవులతో బోల్డని వింటూ ఉంటాము. ఆ విన్నవన్నీ కూడా మళ్ళీ మన స్వంతం చేసుకోవాలి అనుకుంటే, అవన్నీ నిజమని అనుకుంటే అది కూడా పొరపాటు అవుతూ ఉంటుంది. కాబట్టి గాంధీ గారు 3 కూతులు పెట్టి మనకు చెబుతూ ఉంటారు, పుస్తకాల్లో ఉంటూ ఉంటుంది. ఏమిటది? చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెవి చూడవద్దు అని చెప్పి ఆ బొమ్మలు చక్కగా పెడుతూ ఉంటారు. ఆ పెట్టిన మహానుభావుల ఊళ్ళో వాళ్ళకి దండం పెట్టుకోవచ్చు. కోతుల్నే పెట్టారు అక్కడ, మళ్ళీ మనుషుల్ని పెట్టలా. కోతుల్ని ఎందుకు పెట్టారో తెలుసా? మనము కోతుల్లాంటి వాళ్ళమే. కోతి చేష్టలు మనలో పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో మన పంచేంద్రియాలు మన అదుపులో లేనప్పుడు ప్రతి మనిషి ఒక కోతిలా మారుతూ ఉంటాడు. ఆ కోతి చేష్టలు మనం అక్కడ వదిలివేస్తే, మనుషుల్లా ఉంటే మన మీద మనకు నియంత్రణ వస్తూ ఉంటుంది. అప్పుడే క్రీస్తు రాచరికాన్ని మనము అంగీకరించినటువంటి వాళ్ళము అవుతాము. ఆ క్రీస్తు రాజరికానికి వ్యతిరేకంగా మనము ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటామో, పాపాలు చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ రోజున మనము మెలకువగా ఉండి అలాంటి పాపాలు చేయకుండా ఆ రాచరికానికి వ్యతిరేకమైనటువంటి పాపాలు, ప్రభు ఏం చెబుతూ ఉన్నారు శిష్యులతో? నన్ను అనుసరించినటువంటి మీరు మనుష్య కుమారుడు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు మీరు 12 సింహాసనాలపై ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారన్నారంటే మీరే రాజులు. మరి రాజులు తీర్పు తీర్చాలి అంటే ఆయన ముందు మచ్చ లేకుండా ఉండాలి. నిన్ను నీవు నియంత్రించుకున్నప్పుడే నీవు రాజు అవుతావు. తీర్పు తీర్చడానికి అధికారం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 3వ మాట ద్వారా రాచరికానికి వ్యతిరేకమైనటువంటి పాపాలు ఉన్నాయి, వాటినన్నిటినీ కూడా మనము నిర్మూలించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఇక 5వ మాట, క్రీస్తు యాజకత్వానికి వ్యతిరేకమైనటువంటి పాపము. క్రీస్తు యాజకత్వానికి ఏమిటి అది? 38వ వచనములో, లోకాసు వార్త 23వ అధ్యాయము 38వ వచనములో కనిపిస్తుంది. నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షించము. నీవు క్రీస్తు అంటే, క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అంటే యాజకుడు. క్రీస్తు యాజకుడు అన్నటువంటి విషయము. కాబట్టి క్రీస్తు యాజకుడుగా తనను తాను ఈరోజు బలిగా సమర్పించుకుంటూ ఉన్నారు. మనము లోకాసు వార్త 4వ అధ్యాయంలో గమనించినట్లయితే, పేదలకు సువార్తను ప్రకటించడానికి, బంధితులకు విముక్తిని ప్రసాదించడానికి నన్ను అభిషేకించను అని చెప్పి అంటూ ఉన్నారు. అక్కడ అభిషిక్తుడిగా, యాజకుడిగా ఏమేం చేయాలి అనేటువంటివి వరుసన తెలియచేయబడుతూ ఉన్నాయి. గుడ్డి వారికి చూపే కానివ్వండి, బంధితులకు విముక్తే కానివ్వండి, చెరలోనున్న వారికి విడుదలనే కానివ్వండి, దైవరాజ్యాన్ని ప్రకటించడమే కానివ్వండి, ఇవన్నీ కూడా యాజకుడిగా ఆయనకు ఉన్నటువంటి బాధ్యతలు. మరి ఆ యాజకత్వానికి ఇక్కడ వీళ్ళు వ్యతిరేకముగా పాపం చేస్తూ ఉన్నారు. యాజకత్వాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నారు. మన జీవితంలో ఎప్పుడూ పొరపాటున కూడా యాజకత్వానికి వ్యతిరేకమైనటువంటి పాపాలు చేయకూడదు. యాజకత్వము, గురువు యాజకత్వాన్ని, క్రీస్తు యాజకత్వాన్ని ఎందుకు స్థాపించారు అనేది పెద్ద బేస్తవారం రోజున మనము చాలా విపులంగా ధ్యానము చేశాము. కాబట్టి ఆ యాజకత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ పాపం చేయకూడదు. అది మన వినాశనానికి దారి తీస్తూ ఉంటుంది. ఆ యాజకత్వము ఉంది ఎందుకు? మనల్ని శుద్ధి చేయడానికి, మనలను పాప విముక్తులను చేయడానికి. మరి ఆ యాజకత్వానికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తే సబ్బు ఎందుకు ఉంది? మన బట్టలు శుభ్రం చేసుకోవడానికి. కాబట్టి ఆ దానికి వ్యతిరేకంగా మనం శుభ్రం చేసుకుని దాని అవతల పారేసామనుకోండి, పారేస్తే సబ్బుకే ఉంది నష్టం, అవతల పోయి పడద్దు అంతే. కానీ మన బట్టలు ఏమవుతాయి? లేదు వాషింగ్ మిషన్ ఉంది, ఇప్పుడంతా మనం అప్డేటెడ్ కాబట్టి వాషింగ్ మిషన్లో ఏం చేయాలి? దాన్ని బట్టలు వేసుకొని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే బట్టలు కాదంటే నా ఏ చెయ్యి పెడతానని పెట్టారనుకోండి, ఏమవుతుంది? అంతవరకు పచ్చడైపోతుంది అంతే. యాజకత్వము కూడా అంతే. యాజకత్వము నిన్ను శుద్ధి చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటిది, నీ పాపాలు పరిహరించడానికి ఏర్పాటు చేయబడినటువంటిది. మరొక మాటలో చెప్పాలంటే నిన్ను దేవుడిగా మార్చడానికి ఏర్పాటు చేశారు ప్రభువైన యేసుక్రీస్తు.
ఇవి ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తముల అగునగాక అని ఇక్కడ గురువు చెప్పిన వెంటనే ఉన్నటువంటి అప్పము ద్రాక్షారసము కూడా క్రీస్తు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. అవి అక్కడ మారకపోతే నీవు క్రీస్తును స్వీకరించడానికి అవకాశం లేదు, నీవు క్రీస్తుతో ఏకం కావడానికి అవకాశం లేదు, నీలో ఉన్న మానవత్వం దైవత్వంగా మారడానికి అవకాశం లేదు. మరి ఆ యాజకత్వాన్ని నీవు ఎంతవరకు కాపాడుతున్నావు? ఆ యాజకత్వానికి వ్యతిరేకంగా ఏ పాపము చేయకుండా నీవు ఎంతవరకు ఉంటున్నావో ఈ రోజున మనం అవలోకన చేసుకోవాలి. అది మీ బాధ్యత. యాజకత్వాన్ని పదిలంగా కాపాడుతూ యాజకత్వానికి వ్యతిరేకంగా ఏ పాపము చేయకుండా ఆ యాజకత్వాన్ని మనము పవిత్రంగా పదిలంగా చూసుకున్నంత వరకు ఆ యాజకత్వము మనలను శుద్ధులను చేస్తుంది. అలా కాకపోతే దానికే వ్యతిరేకంగా పాపము చేస్తే యోధా ఇస్కారియోతి ఎలా మట్టిగొట్టుకుపోయాడో మన జీవితాలు ఖచ్చితంగా అంతే. అది మీకు కష్టంగా అనిపించవచ్చేమో కానీ, కఠినమైన మాటగా అయితే ఉండవచ్చేమో కానీ, యాజకత్వానికి దేనికి వ్యతిరేకంగా పాపం చేసినా పర్వాలేదు కానీ యాజకత్వానికి వ్యతిరేకంగా పాపం చేయకూడదు. పూర్వ నిబంధనలో మనం తీసుకుంటే కట్టుకున్న భార్య అహరోను, కట్టుకున్న భార్య ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైంది? కుష్ఠవ్యాధి వచ్చింది. కాబట్టి యాజకత్వానికి వ్యతిరేకమైనటువంటి చిన్న చితక ఏ పాపము కూడా మనము చేయకూడదు. ఎందుకంటే యాజకత్వము దేవునికి సంబంధించినటువంటిది, దైవత్వాన్ని మనకు ఇచ్చేటువంటిది, దేవుణ్ణి మన ముందు నిలబెట్టేటువంటిది, దేవుణ్ణి మనకు ఇచ్చేటువంటిది, మనలను దేవుడిలో ఏకము చేసేటువంటిది. కాబట్టి వాళ్ళు అక్కడ యాజకత్వానికి వ్యతిరేకంగా పాపము చేస్తూ ఆ మాట మాట్లాడారు. మనము దానిలో ఏ విధముగానో పాలు పంచుకోకూడదు అన్నటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 5వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 43వ వచనములో చెప్పబడుతూ ఉంటుంది. అది విశ్వాసానికి వ్యతిరేక్తమైనటువంటి పాపము. ఇతడు ఈ దేవుని నమ్మెను, నేను దేవుని కుమారుడను అని చెప్పాను కనుక దేవునికి ఇష్టమైన వీనిని ఎప్పుడు రక్షింపనేమో. దేవుని నమ్మాడండి, మరి దేవుని నమ్మితే ఈ కష్టాలన్నీ ఎందుకు? చాలా భక్తిపరుడు గుడిలోకి వస్తాడు, ఎప్పుడూ కూడా గుడిలో ఎప్పుడూ కూడా అందరికంటే ముందే వచ్చి చక్కగా భక్తితో అన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఈయనని ఈ కష్టాలు వెంటబడుతూ ఉన్నాయి అని అవహేళన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సరే, అసలు వాళ్ళు బాధపడేటువంటి నాకెందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి, నేను బాగానే ఉంటున్నానని మదన పడితే పడుతూ ఉండవచ్చు లోపల, వాళ్ళ సంగతి ప్రక్కన పెట్టండి. కానీ ఈ అవహేళన చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని చెడగొడుతూ ఉంటారు. శ్రీసభ కోసం పనిచేసేవాళ్ళు, దేవాలయము కోసము పనిచేసేవాళ్ళు, తల్లి శ్రీసభ కోసం పనిచేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా ఇదిగో ఈ ప్రజలు ఎద్దేవా చేసినట్లు చేయకూడదు. నీకు చేతనైతే దేవాలయానికి చేతనైనంత సహాయం చెయ్యి, నీకు చేతనైన ఊడిగం చెయ్యి, నీవు చేతనైనటువంటి పనులు చెయ్యి. కానీ ఈ చేసే వాళ్ళని ఎద్దేవా చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మహాపాపం కట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు. వీళ్ళు చేసినటువంటి పాపము అదే. దేవుని నమ్మాడు కదా, దేవుని రాని రక్షిస్తాడేమో చూద్దాం. వీళ్ళు కూడా దేవుని నమ్మి ఇలా చేస్తున్నారు కదా, ఈ కష్టాల నుంచి గట్టెక్కుతారేమో చూద్దాం. మరి దేవుణ్ణి నమ్ముకొని ఎంత పని చేస్తూ ఉంటే వీళ్ళకెందుకు ఏ కష్టాలు? ఎద్దేవా అనేటువంటిది ఉంది, అవహేళన అనేటువంటిది ఉంది, అపహాస్యము అనేటువంటిది ఉంది. అది ఎప్పుడూ తగదు. మనకు చేతనైతే మనం కూడా వాళ్ళకు సహాయం చేద్దాము, వాళ్ళను ఓదార్చడానికే ప్రయత్నం చేద్దాం. మంచివాడవు అయినా నీకు కష్టాలు వస్తూ ఉన్నాయి, నీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, దేవుడు నిన్ను కరుణిస్తాడు, నువ్వేమీ బాధపడుకొని ఊరట చెప్పాలి. అది మానవత్వం. అసలు దాన్ని మరచిపోయి మనము అందుకు వ్యతిరేకంగా గనుక ప్రవర్తించినట్లయితే అది విశ్వాసానికి గొడ్డలి పెట్టెగా మారుతూ ఉంటుంది. విశ్వాసానికి వ్యతిరేకంగా అంటే వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. 10 మంది 10 మాటలు అలా చెప్పినప్పుడు నిజంగానే నేను ఇలా నమ్మటం, దేవుడిని నమ్మటం వృధా ఏమో అనేటువంటి భావన వాళ్లకు కలుగుతూ ఉంటుంది. మీకు అందరికీ బాగా గుర్తే ఉంటుంది, నల్లబ్బ మేక బ్రాహ్మణుడి కథ చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం.
ఎవరో ఒకరు ఒక నల్ల మేకని బ్రాహ్మణుడికి ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడో మనం ఎత్తుకుపోదామని నలుగురు దగ్గర ప్లాన్ వేశారు. ఆయన తీసుకుని వెళుతూ ఉంటే పాప అమాయకుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు వెళుతూ ఉన్నాడు. మధ్యలో ఒక వ్యక్తి వచ్చేసి చెబుతూ ఉంటాడు, అరే రే ఏంటంటే కుక్క పిల్లను మోసుకెళ్తున్నారు అని చూస్తాడు. భలేవాడు, ఇదేదో మేకపిల్లను తీసుకెళ్తూ ఉంటే మరి ఎన్నింటి కుక్క పిల్లని తీసుకెళ్తున్నాడు అన్నటువంటి భావనతో కాదులే ఇది మేకపిల్లని భుజాన్ని వేసుకుని వెళుతూ ఉంటాడు. మరొక మనిషి వచ్చి పిల్ల అంటాడు. ఇలా నలుగురు 4 రకాలుగా చెప్పేసరికి ఆఖరిలో ఈ పెద్ద ఆయనకి నిజంగానే నేను మేకపిల్లను కాదు ఎలాంటి నికృష్టపు జంతువులను నీచ జంతువులను తీసుకెళ్తున్నానేమో అనే భావన కలిగి దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఆయన వదిలేసిన తర్వాత వీళ్ళు చంకనేసుకొని వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం చేసేటువంటి పనులు చాలాసార్లు అలాగే ఉంటాయి. కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టేటువంటి పనులు చేయకూడదు. వాళ్ళ విశ్వాసాన్ని పెంచేటువంటివి చేతనైతే చేయాలి. అంతే తప్ప ఎవరి విశ్వాసాన్ని పోగొట్టుకునేటట్లుగా మనము చేసినట్లయితే అందుకు రెట్టింపు ప్రతిఫలాన్ని దైవ కోపాగ్నిని మనము అనుభవించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము మరచిపోకూడదు. ఇక ఇలాంటివన్నిటినీ కూడా వదిలివేసినప్పుడు మనిషి మరొక మార్గంలో రావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. దాన్నే మేల్కొలుపు అంటాము. మనకు ఈ 6వ మాట దాన్ని తెలియచేస్తూ ఉంటుంది. 6వ మాట ఏమిటి? దొంగ చెబుతూ ఉన్నాడు, యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో. మంచి దొంగ చెప్పినటువంటి మాటలు. అంటే ఆయన దాన్ని రియలైజ్ అవుతూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు. జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఎవరెవరు ఏ రకంగా పాపాలు చేస్తున్నారు అని చెప్పి తాను ఆ పాపలోకంలోనే ఉన్నప్పుడు, తాను ఆ పాపాలు చేసేటువంటి వాడై ఉన్నప్పుడు, కానీ చివరికి తెలివి తెచ్చుకుంటూ ఉన్నాడు. అందుకే జాసు ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇంకను సమయం ఉండగానే దేవుని వైపుకు తిరగండి, దేవుని చెంతకు రండి అంటూ ఉన్నారు. కాబట్టి టైం ఇంకా ఉంది. ఆయన మేల్కొన్నాడు, ఆయన తెలివి తెచ్చుకున్నాడు. తెలివి తెచ్చుకొని ఉన్నటువంటి అవకాశాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. అందుకే నీవు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. ఇది మనం చేయాల్సినటువంటిది. మనం అందరం పునీతులం కాదు, ఆకాశం చూడపడ్డ వాళ్ళం కాదు. పాపు గారి దగ్గర నుంచి సాధారణ క్రైస్తవుల వరకు అందరిలో బలహీనతలు ఉంటాయి, అందరిలో పాప స్వభావాలు ఉంటాయి. కానీ మనం చేయాల్సినటువంటిది ఏమిటి? ఎప్పటికప్పుడు మన స్వభావాన్ని మనం తెలుసుకొని, మన లోపాలను మనం తెలుసుకొని, ఇదిగో ఏ విధముగా ఈ దొంగ రియలైజ్ అయ్యాడో, ఏం కావాలి అని చెప్పి ఆయనకు అవగతం అవుతూ ఉంటుందో, ఆ క్రీస్తు మనస్సులో చోటుంటే చాలు అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు. జరిగినటువంటి వేసినటువంటి నిందలన్నిటినీ కూడా ఒక లిస్టుగా తయారు చేసుకొని క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఏమిటి అని చెప్పి ఆయన నిజంగా అంచనా వేసుకున్నాడు. అలాగే మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకొని వాస్తవం ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజమేమిటి, కానిదేమిటి అనేటువంటిది తెలుసుకొని నేనే సత్యము అన్నటువంటి ఆ క్రీస్తును తెలుసుకోవాలి. మన స్థితి ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీని చంపడానికి వచ్చినప్పుడు మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అనే ప్రభువు అంటే అప్పుడు వాళ్లకు కనువిప్పు కలుగుతూ ఉంటుంది. వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళు చూసుకోగలిగారు. అలాగే మనకు కనువిప్పు కలగాలి. మన జీవితాన్ని మనం చూసుకోవాలి. విమర్శనాత్మకంగా లోటుపాటులను చూసుకోవాలి. అప్పుడు ఆ లోటుపాటులను సవరించుకునే ప్రభు నీ మనస్సులో నాకు చోటివ్వు, నీ సన్నిధిలో నాకు చోటివ్వు, నీ ఆలోచనలలో నాకు చోటివ్వు అని మనం ప్రభువు చెంతకు వచ్చితే ఖచ్చితంగా ఆయన చోటిస్తారు. ఆలోచనలలోనే కాదు, ఆయన తన శరీర రక్తాలే మనకిచ్చేస్తూ ఉన్నారు, మనలో కలిసిపోతూ ఉన్నారు. అది ఎంతటి పరమ పవిత్రమైనటువంటి సంజ్ఞ. మనలను పవిత్రులుగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ మనము అపవిత్రులు కాకుండా ఎప్పటికప్పుడు మనలను సంరక్షించడానికి ఆ ప్రభువు ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నారు. ఇకపోతే 7వ మాట 54వ వచనంలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అది మన విశ్వాస ప్రకటన కావాలి. ఏమిటి ఆ 7వ మాట? సిలువకు చెప్పబడినటువంటిది. శతాధిపతి చెబుతూ ఉన్నాడు, నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే, నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే. ఎవరో క్రీస్తును గురించి తెలియనటువంటి మనిషి, క్రీస్తును చంపడానికి నియమింపబడినటువంటి అధికారి, జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కళ్ళారా చూచినటువంటి మనిషి
తన విశ్వాస ప్రకటనను అక్కడ చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే. మనము చేయాల్సినటువంటి మన విశ్వాస ప్రకటన అది. క్రీస్తు నిజంగా దైవ కుమారుడు, క్రీస్తు నిజంగా దేవుడు, క్రీస్తు నిజంగా రక్షకుడు అని మనము ప్రకటించగలగాలి. అది ఎలా ప్రకటిస్తామో మన నోటి ద్వారా మాత్రమే కాదు, మన క్రియల ద్వారా. ఇతను నిజంగా క్రైస్తవుడు, క్రీస్తును అనుసరించేటువంటి వాడు అని మనము ఎక్కడికి వెళ్ళినా, కార్యాలయాలకు వెళ్ళినా, 10 మందిలో నిలబడ్డా, మన ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా మన నడవడిని చూచి, మన మాట తీరు చూచి అందరూ కూడా మనలను గుర్తించగలగాలి. రాయప్ప గారు అక్కడ ప్రధానార్చన ప్రాంగణంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు? నీ మాట తీరు తెన్నులో నీవు కూడా ఆయన అనుచరులలో ఒకడువు కదా అని చెబుతున్నాయంటూ ఉన్నారు. మరి ముఖం తెలియనటువంటి వాళ్ళు ఆయన చూచి ఆ తీరుతెన్నుల గురించి మాట్లాడితే, ఈరోజు మనం బయటికి వెళ్ళినప్పుడు మన తీరుతెన్నులను చూచి ఇదిగో నిజంగా ఇతడు క్రైస్తవుడు అని చెప్పగలిగినటువంటి స్థాయికి మనం ఎదిగామా? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన మాట తీరు, మన నడత తీరు, మన భావ వ్యక్తీకరణ తీరు, మన పనులు చేసేటువంటి తీరు, మనము కథోలికులము, కథోలిక బిడ్డము, క్రీస్తు అనుచరులము అని చెప్పి అందరూ కూడా ఒప్పుకునేటట్లుగా ఉండాలి. అది అసలు సిసలైనటువంటి విశ్వాస ప్రకటన. ఇవి 7 మాటలు. అంటే పాపములో నుంచి మనము ఈ రియలైజేషన్లోనికి వస్తూ ఉన్నాము, పాప స్వభావములో నుంచి మెలకువలోనికి వస్తూ ఉన్నాము, దానిలో నుంచి మన విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రభువు మరణించినటువంటి ఈ రోజున మనలో ఈ విశ్వాసమే పెళ్ళుబెక్కాలి అని, ఈ విశ్వాసముతో మనము అన్ని వేళలా జీవించాలి అని, అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.